మున్సిపాలిటీ ప్రజలకు పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ ఈరోజు మరి ప్రెస్ మీట్ పెట్టడం ఏమైనా దేనికంటే ఈరోజు మరి గత 2 నెలల నుంచి నీళ్ళు తాగేదానికి కానీ మరి ఇంటికి అవసరానికి కానీ నీళ్ళు ఏంటంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. మరి ప్రతి బోర్లో కూడా నీళ్ళు ఇదేంది మనకు భూగర్భ జలాలు అడుగంటూ పోవడం బట్టి మనము ఈ నీళ్ళు అనేది చాలా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా మేము మరి ఈ మైదుకూరు మున్సిపాలిటీ ప్రజలకు మరి ప్రతి దాంట్లో అందుబాటులో ఉంటూ వాళ్ళకు అవసరానికి మరి నీళ్ళు అనేది వాళ్ళకు దగ్గరుండి వాళ్ళకు మరి ట్యాంకర్లు పెట్టి తోలడం జరుగుతుంది మున్సిపాలిటీ పరిధిలో. మరి ఎందుకంటే మున్సిపాలిటీ పరిధిలో ఈ నీళ్ళు అనేది మరి అందరూ కూడా మన నీళ్లను కొంత ఆదా చేసుకొని కొంతవరకు అందరూ కూడా వృధా చేసుకోకుండా నీళ్లను ప్రతి ఒక్కరూ ప్రజలందరూ గమనించాలి. మరి ఎందుకంటే ఇంకా 2 నెలలు మనకు పూర్తిగా ఎండల కాలం వస్తుంది కాబట్టి ఈ నీళ్లను ఆదా చేసుకొని మరి కొన్ని ఈ నీళ్లను ఎంత మటుకు మనము ఆదా చేసుకుంటేనే మనం ఈ 2 నెలలు బయటపడతామని కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ నేను కోరుకుంటున్నా. మరి ఎందుకంటే మనకు ఒక ఎర్ర చెరువు మనకు ఉండేది, దాంట్లో కూడా నీళ్ళు పోయిన నెలలో 20 తారీఖు నీళ్ళు ఎత్తడం జరిగింది. మరి అక్కడ కూడా డీపండ్ అంటే SR2లో నీళ్ళు కూడా రావడం లేదు. ఈరోజు అక్కడ నీళ్లు తీసేదానికి కూడా ఈ జేసీబీని పంపమని చెప్తున్నారు. కాలువకు నీళ్ళు రావడం లేదు, లోపల డీపంలోనే ఉన్నాయి కానీ ఇంటి కాలువకు రావడం లేదు ఎక్కువ. దానికి కూడా ఈ జేసీబీని పంపించి చేయాలని నేను ఆదేశించడం జరిగింది అధికారులను. మరి అది కూడా తొందరలోనే చేస్తాము. కాబట్టి ఈ నీళ్లను మరి అందరూ కూడా కొంతవరకు ఆదా చేసుకొని దీన్ని వృధా చేసుకోకుండా నీళ్లను ఈ మైదుకూరు మున్సిపాలిటీ ప్రజలను కోరుకుంటున్నా. కాబట్టి మీకు ఈరోజు ఈ ట్యాంకర్లతో తోలుతానంటే మరి మా ఇంట్లో సొంతంగా బోర్ వేసుకొని ఆ బోరు వాడుకునేదానికి నేను వేసుకుంటే ఈరోజు అవి మీరు చేసిన నన్ను ఈ పురపాలక చైర్మన్గా చేసినందుకు నేను కూడా ప్రజలకు ఎంతో కొంత మరి సాయంగా ఉండాలనే ఉద్దేశంతో నా ఇంటికి వేసుకునే బోర్లోంచి రోజు 40 ట్రాక్టర్లు అంటే ట్యాంకర్లు మరి ప్రజల కోసం అందిస్తున్నా. కాబట్టి మీ మేలు నేను జన్మలో మర్చిపోను. నన్ను చైర్మన్ చేసినందుకు నేను కూడా మీకు సాయంగా ఈ పని చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఈ నీళ్లను వృధా చేసుకోకుండా మరి మున్సిపాలిటీ కూడా రేపు కానీ మన్నాడు కానీ మనకు నీళ్లు అందుబాటులోకి వస్తాయి. వచ్చినంత మాత్రాన మీరు వృధా చేసుకోకూడదు. నీళ్లను బాగా మనం ఆదా చేసుకొని ఈ 2 నెలలు రేపు నెల మళ్ళీ వచ్చే నెలలోనూ మనం ఆదా చేసుకుంటే తప్పక మరి గడ్డను వల్లేము. ఈరోజు బోర్లు వచ్చేసి శ్రీరామ్ నగర్లో బోరు కిందికి భూగర్భ జలాలు లేకుండా ఎండిపోయింది. మరి TVSM స్కూల్ దగ్గర భూగర్భ జలాలు నీళ్లు లేకుండా ఆ బోర్లో నీళ్ళు రాలేదు. మరి ఇక్కడ వచ్చేసి వైఎస్ఆర్ నగర్లో కూడా నీళ్లు లేవు. ఈ నీళ్లు ఈ బోర్లలో ఎందుకు లేవంటే ఇప్పుడు ఫస్ట్ ఏదో తక్కువ వేసినారో ఆ వేసినా కూడా మళ్ళీ 800 ఉండే దాంట్లో కూడా మోటార్లు దించినా కూడా నీళ్ళు రావడం లేదు. కాబట్టి మీరు దయచేసి అందరూ మరి మీకు ఏదన్నా మీకు అవసరం అని మా దృష్టికి తెస్తే మీకు ఖచ్చితంగా ట్యాంకర్లు తోలేదానికి నేను ముందు ఉండి మీకు ఈ అవసరం తీరుస్తానని కూడా మున్సిపల్ ప్రజలకు నేను తెలియజేసుకుంటున్నా. కాబట్టి ప్రజలు ఒకటే మనవి చేస్తున్నాను, ఈ నీళ్ళు ఆదా చేసుకోమని మాత్రమే నేను కోరుకుంటున్నా. మరి మీకు అవసరానికి నాకు ఫోన్ చేయండి, నేను మీకు ట్యాంకర్లు పంపించడానికి సిద్ధంగా ఉన్నాను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో మీ రాజకీయ పయనంపై బయట మా రాజకీయము ప్రయాణం ఎటు అంటే
నా కార్యాచరణ 10వ తారీఖు నిర్ణయించుకుంటా. 10వ తేదీ మాత్రం నేను నా రాజకీయం ఎటు ప్రయాణం అనేది కూడా మళ్ళీ మిమ్మల్ని పిలిచి ప్రెస్ మీట్ పెడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను. మున్సిపాలిటీలో ఇంత నీటి ఎద్దడిలో ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు వాళ్లకు నేను వాళ్ళ ద్వారా నేను ఇప్పుడు చెప్పడం మంచిది కాదు. ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి నేను రాజకీయాలకు అతీతంగా నాకు రాజకీయము ఎవరైనా ఒకటే, తెలుగుదేశం అయినా ఒకటే, వైఎస్ఆర్ పార్టీ అయినా ఒకటే, కాంగ్రెస్ అయినా ఒకటే, జనసేన ఒకటే, వాళ్ళు ఎవరైనా ఇప్పుడు నాకు ఫోన్ చేసి మా ఈదిలో నీళ్ళు రాలేదంటే ఇప్పుడే తెలుగుదేశం వాళ్ళు ఫోన్ చేసినారు, జనసేన వాళ్ళు ఫోన్ చేసినారు, రాత్రి మల్గోత్ర చేసినాడు, మా ఊళ్ళో నీళ్ళు రాలేదంటే అన్న ట్యాంకర్ పంపి అంటే నేను పంపిస్తానా. కానీ నాకు ఈ రాజకీయాలకు అతీతంగా నేను నీళ్లు ప్రతి ఈదికి ప్రతి వాళ్లకు పంపించేదానికి నేను సిద్ధంగా ఉన్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. SR2లో 0.5 TMC ఉన్నప్పుడు ఎర్ర చెరువును మీరు ఎందుకు నింపలేకపోయినారు? మిగతా పల్లెల్లో ఉండే చెరువులన్నీ కూడా నింపుకున్నారు కదా అని చెప్పి ప్రజలు చర్చించుకుంటున్నారు. దాని మీద మనం పోయిన నెలలో ఫిబ్రవరి 20లో మేము నీళ్ళు ఫిబ్రవరి ముందు ఫస్ట్ 12వ తారీఖు ఎత్తినాం. ఫిబ్రవరి కాదు, ఫిబ్రవరిలోనే 12వ తారీఖు ఎత్తమని చెప్పిన అధికారులకు ఆ రోజు ఎత్తినారు. ఎర్ర చెరువుకు ఒక 10 రోజులు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఏంటంటే ప్రతి నియోజకవర్గం అంతా నీళ్ళ ఎద్దటి వచ్చింది కాబట్టి ప్రతి వాళ్ళు చెరువులకు నీళ్ళు లేవు. మరి ప్రతివారు కూడా మాకు కావాలా, మా ఊళ్ళకు లేవు, మాకు నీళ్లు తాగేదానికి లేవు కాబట్టి చింతకుంట చెరువుకు తీసుకున్నారు. వాళ్ళ తర్వాత ఇక్కడ చెట్టివారిపల్లె చెరువుకు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ మిటివాన్పల్లె వాళ్ళు కూడా చెరువుకు కాలువలకు తీసుకున్నారు. కాబట్టి ఎందుకంటే నీళ్ళు అందరికీ అవసరం. మన ఎర్ర చెరువుకు నింపుకోవాలనేది మనకు ఉండింది. మనం ఫస్టే మనం 12వ తారీఖున మనం పెట్టుకొని దానికినా ఒక నెల అయినా మనం పెట్టుకొని ఉండింటేగినా వచ్చిండేటేమో. కానీ ఇప్పుడు ఆడ కూడా SR2లో నీళ్ళు లేవు. ఈరోజు అదే మిషన్ పంపించి జేసీబీ పంపించి తీసి ఇంకో కొద్దిగా వచ్చేటట్టుగా చేయాలనే ఆలోచనతో నేనైతే ఉన్నాను. కాబట్టి దీనికంటే ముందు మనకు ముల్పాక వస్తే కడప రోడ్లో మాత్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందనే ఉద్దేశం అయితే నాకు ఉంది. ముల్పాకది కూడా పనులు జరుగుతున్నాయి. తొందరలోనే రేపు కానీ ఈరోజు సాయంత్రం కానీ ఊళ్ళోకి కడప రోడ్డుకి నీళ్లు వదిలిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. 89 కోట్లకి ఇచ్చారు కదా. 85 కోట్ల పథకం తాగునీటి పథకమే కదా. అది గత తెలుగుదేశం ప్రభుత్వంలో అది శాంక్షన్ చేయించినారు. ఆ రోజు మరి ఎందుకో అది వాళ్ళు పక్కన పెట్టి అప్పటికి అది ఏదంటే ఆ ప్రభుత్వం అయిపోయింది కాబట్టి మరి మా ప్రభుత్వం ఇప్పుడు ఉండే వైఎస్ఆర్ పార్టీలో వచ్చిన తర్వాత మరి కొంత ఊళ్ళకు పల్లెలకు చేసినాడు, ఆ పైప్ లైన్ చేసిపోయినాడు. మరి టౌన్కు రావడం అయితే రాలేదు. నేను అడిగితే అది అంత బిల్లు వచ్చిన తర్వాత నేను చేస్తాను అనే మాట అయితే ఆ కాంటాక్ట్ చెప్పినట్టు నాకు సమాచారం. అంటే స్థానికంగా పైప్ లైన్ వేసినంత మాత్రం సరిపోదు. పైన SR2 దగ్గర సాలిడ్ చేసినారు. అక్కడనే ఆడ SR2లోనే ఆ మిషన్లు ఎక్కడ పనులే చేయలే కాబట్టి ఈడ కూడా స్టాప్ చేసినారు. ఆ పథకానికి అది ఊరికే అది రావు. అవి వచ్చాకల్లా అక్కడ SR2లో అక్కడ మిషనరీలు అన్నీ బిగించిన తర్వాత మనం పనులు చేసుకోవాలి. అది పూర్తి చేయించగలుగుతారా చూద్దాం. ఈ కోడ్ అయిపోయిన తర్వాత ఎన్నికల కోడ్ ఉంది కదా, ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత దాని మీద నేనే మాట్లాడి మరి పై అధికారులతో మరి మాకంటే పై నాయకులు ఉంటారు కదా వాళ్ళతో మాట్లాడి చేస్తానని కూడా చెప్తాను.